నమస్కారం అండి. శ్రీ మాతా ఆస్ట్రాలజీ అభిమానులకు స్వాగతం. ఈరోజు మనము శని 8వ భావంలో ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తాయని చూస్తాం. మన జాతకంలో అది ఏ లగ్నమైనా, అంటే గురువర్గ లగ్నాలైనా శనివర్గ లగ్నాలైనా, ఏ లగ్నాలకైనా 8లో శని మంచిది కాదు. ఆయుష్కారకుడు ఆయుష్ స్థానంలో ఉంటాడు కాబట్టి ఆయుష్ కొంత ఇబ్బంది కలిగిస్తాడు. శనివర్గ లగ్నాలకైతే దీర్ఘాయుష్ ఇవ్వచ్చు, మిగతా లగ్నాలకు అల్పాయుష్ ఇవ్వచ్చు. శని 8లో ఉన్నప్పుడు మన పూర్వీకుల ఆస్తులు పోగొట్టుకుంటాం. అలాగే చేసే వ్యాపారంలో కష్ట నష్టాలు ఉంటాయి, అనుకోని ఆపదలుంటాయి, అనుకోని దుర్ఘటనలు జరుగుతాయి, అకాల మృత్యువు జరగచ్చు. పై నుండి పడడం కానీ, ఇతరుల చేత హత్య చేయబడ్డం కానీ, లేదా ఖైదు చేయబడ్డం కూడా కావచ్చు, జైలుకి వెళ్ళచ్చు, లేదా ఇతరులు మనల్ని కిడ్నాప్ చేయొచ్చు. అలాంటివి కూడా జరుగుతాయి. అకాల మృత్యు అంటాం దాన్ని. అలాగే మనకు జీవిత బీమా సంబంధించిన పాలసీల్లో ఏదన్నా ఇబ్బందులు రావచ్చు, ఆ అమౌంట్ ఎనికి వచ్చేకి మనకు. ఇక అనుకోని అవమానాలు జరుగుతాయి, అపనిందలు వస్తాయి మన మీద 8లో ఉంటే. ఆపరేషన్లు జరగచ్చు. ముఖ్యంగా 8లో అష్ట కష్టాలు ఇస్తాడని చెప్పచ్చు. సింపుల్గా రకరకాల ఇబ్బందులు ఇస్తాడు. కొట్టి 8లో శని ఉన్నప్పుడు దాన్ని ఏదైనా శుభగ్రహం చూస్తూ ఉంటే, నైసర్గిక శుభుల్లో గురువు కానీ శుక్రుడు కానీ చూస్తే చాలా మంచిది. లేదా ఆధిపత్య శుభుల్లో అంటే 159 లాట్ చూడొచ్చు. అలా చూస్తే అంత ఇబ్బందులు ఉండవు. నమస్తే.